అయిపోయిందన్న కోణంలో చూస్తున్నారు. ఎవడన్నా చంపేసి అక్కడ పారేసి ఆడికి ఏ చిన్న దెబ్బలు తగులుతాయి కదా, అలాగా దిగినప్పుడు మీరేమన్నా హాస్పిటల్స్ని 11:40 తర్వాత దగ్గరున్న హాస్పిటల్ కానీ చుట్టుపక్కల హాస్పిటల్ కానీ ఎవరన్నా మీరు జాయిన్ అయ్యారా, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ ఇచ్చుకున్నారా అని అడిగాను. చేయలేదండి. స్వయంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు చెప్పారు నాకు, ఐఓ, అలాగే రాజారావు సిఏ కూడా చెప్పాడు. అంటే కనీసం ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కేసుని అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేయాలి. అటువంటిది ఒకవేళ వీళ్ళు ఎంతసేపు యాక్సిడెంట్ దాన్ని ఎలా ప్రూవ్ చేయాలని మొత్తం 24 గంటలు దాని మీద దృష్టి పెడుతున్నారు తప్పితే పోలీసులు ఇంకో యాంగిల్ అన్నది వాళ్ళు ఎక్కడ కూడా చూడట్లేదు. ఫేక్ వీడియోలు వచ్చినాయి. ఫేక్ వీడియోలు ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు మత సామరస్యాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, దీని గురించి ఏమన్నా దర్యాప్తు చేస్తున్నారంటే దాని దర్యాప్తు లేదు. ఇప్పుడు 3వ రోజున ఇస్తా అన్నారు. 3వ రోజునే పెట్టాను నేను ప్రెస్ మీట్. ఖచ్చితంగా ఈ కేసుని రీపోస్ట్ మార్టం చేయిస్తాను హైదరాబాద్లో అని. ఆ రోజు ఇవ్వాల్సిన రిపోర్టు వెంటనే ఆపేశారు. ఎందుకు ఆపేశారు? నేను రీపోస్ట్ మార్టం అనగానే మీరు ఎందుకు ఆపేశారు? మళ్ళీ ఒక రోజున 2-3 రోజుల క్రితం ఐజీ గారు ఏదో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈరోజు విడుదల చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అదే రోజున రీపోస్ట్ మార్టం చేయడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి, హైదరాబాద్లో నేను రీపోస్ట్ మార్టం చేస్తాను, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఎస్పీకి కలెక్టర్కి పెట్టారు. దాంతో అది ఆపేశారు. ఎందువల్ల? నేను లెటర్లు ఇచ్చి రీపోస్ట్ మార్టం చేయిస్తాననేటప్పటికల్లా ఎందుకు జాప్యం చేస్తుంది ప్రభుత్వం? అంటే ఈ కేసు తరపున అందరినీ బెదిరించేస్తే బెదిరిపోతాం అనుకున్నారా? ఏమనుకుని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఇటువంటి వేషాలు వేస్తూ ఉంది? అంటే ఎవరు మాట్లాడుకోకుండా అందరినీ బెదిరించేస్తే అందరూ మీ చెప్పు చేతల్లో ఉంటారు, మీరు ఇష్టానుసారంగా చేద్దాం అనుకుంటుందా పోలీస్ డిపార్ట్మెంట్? నేను అందరు రాటువంటి కాదు. మిస్టర్ ఎస్పీ, మిస్టర్ డీజీపీ అండ్ మిస్టర్ సీఎం, నీకు కూడా తెలుసు సీఎం గారికి. నేను ఒక తప్పుడు కేసులో 48 రోజులు జైల్లో ఉన్నాను. నేను ఆర్థిక నేరం చేయలేదు, లేకపోతే స్కాములు చేయలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు మీద జైలుకి రిమాండ్కి వెళ్ళింది లేదు. ఎవడి గురించో పబ్లిక్ ఇష్యూస్ గురించి నేను పోరాడతాను తప్పితే నేను ఎప్పుడు కూడా ఎవరికెళ్ళినా ఏదో ఎవరో ఆపదలు ఉన్న వాళ్ళ గురించి వెళ్తాను, లేకపోతే అంబేద్కర్ విగ్రహాలు పెట్టకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అది కాకుండా నా మీద అయినా తప్పుడు కేసు ఏ కేసు అన్నా, ఇదిగో ఈయన కొట్టాడు, ఈయన చేశాడు, అది చేశాడు అన్న తప్పుడు కేసు ఏదైనా చూపించండి నా మీద. ఇది ప్రవీణ్ ప్రగడాల అది హత్య అని నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నప్పుడు మీరు ఆత్మహత్య అంటున్నారు. ఆత్మహత్యని ప్రూవ్ చేయలేకపోతున్నారు, యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయలేకపోతున్నారు. నేనేమో అది హత్య చేసి అక్కడ పడేశారు బాడీని అంటున్నాను. నేను ఏకంగా సీన్ కన్స్ట్రక్షన్స్లో కూడా బండించుకుని వెళ్తాను, మీరు రండి అన్నాను. దానికి మీ దగ్గర నుంచి సమాధానం రాలేదు. పోనీ ఆ రోజున హాస్పిటల్ చెక్ చేశారంటే ఏ హాస్పిటల్ చెక్ చేయలేదు. ఎంత తప్పండి అది? అంటే ఇన్వెస్టిగేషన్ అంటే యాక్సిడెంట్ అనేది ఎలా చూపించాలా మొత్తం దృష్టాంతా దాని మీద పెడితే అసలు ఈ హత్య అన్న వైపు ఇన్వెస్టిగేషన్ వెళ్ళకపోతే ఇది ఎలా ఇన్వెస్టిగేషన్ అవుతుంది? ప్రవీణ్ పగడాల అన్న ఆయన ఈరోజు వాళ్ళ కుటుంబానికి ఆయన ఆప్తుడు, భార్యకి భర్త, పిల్లలకి తండ్రి. బట్ సంఘాలన్నీ ఈ రోజున మేమందరం ఆయన కుటుంబ సభ్యుడు అనుకునే మేమందరం కూడా ఆయన హత్య జరిగిన విధానాన్ని చూసి ఆయన్ని కొట్టి పారేశారు. ఎందువల్లంటే మేము హత్యని ఎలాగనుకుంటున్నాం? తల మీద గాయాలున్నాయి, హెల్మెట్ ఉంటే తల మీద గాయాలు ఎలాగుంటాయి? ముక్కు మీద ఇలా కోసుకుపోయినట్టు గాయాలు ఉన్నాయి. బండి మామూలుగా ఉంది, పడేసినట్టు మీద పెట్టినట్టు ఉంది. ఎన్నిటి వైపు దృష్ట్యా మేము హత్య అంటుంటే మీరు యాక్సిడెంట్ అంటున్నారు. తర్వాత నిన్న నా మీద ఒక కేసు పెట్టారు, హర్ష్ కుమార్ మీద కేసు పెట్టాం.
196-97 కాదు ఇది 196 నా మొత్తం ఇంటర్వ్యూస్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో మాట్లాడాను. ఎక్కడో ఒక్క మాట, ఏ మాట అన్నా సరే ఛాలెంజ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి, మీరు ఫూల్ అయిపోతారు. ఒక్క మాట, ఇగో ఈ మాట వల్ల మేము ఇలా పెట్టాం అన్న మాట ఎక్కడన్నా చూపించగలరా? హిందువులే హత్య చేశారనలేదు, ముస్లింలే హత్య చేశారనలేదు. హిందూ ఫ్యానటిక్స్ అన్నా చేసి ఉండొచ్చు, ముస్లిం ఫ్యానటిక్స్ అన్నా చేసొచ్చు, క్రిస్టియన్స్ లో కూడా ఈయన అభివృద్ధి ఈయన అభివృద్ధిని సహించుకోలేని వాళ్ళన్నా చేసి ఉండొచ్చు అని చెప్పాను తప్పితే ఎప్పుడు ఏ మతం మీద నేను నేరం మోపలేదు. ఒక నిజాన్ని బయటకు తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దానికి నన్ను నా మీద కేసు పెట్టి నేను ఏమన్నా చిన్నపిల్లున్నా, నాకేం చట్టం తెలీదా, నేను ఏమన్నా మీకు భయపడి ఉన్నా? ఎన్ని కేసులు పెట్టారు నా మీద? ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా కేసులు పెట్టకుండా ఉందా? చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టాడు, జగన్ ఎన్ని కేసులు పెట్టాడు? ఏ కేసు అంటే అది పోరాటంలో కేసులు తప్పితే నేను ఏమన్నా ఆర్థిక నేరాలు చేశానా, అవినీతి ఆరోపణలు ఉన్నాయా, ఏమున్నాయి నా మీద? అందుకనే ప్రజలు ఈ రోజున హర్ష కుమార్ నమ్ముతున్నారు, ఒక సమాజం నమ్ముతుంది. నేను సెక్యులర్ని, నేను హిందూ మతాలు ఆచరిస్తాను, క్రిస్టియన్ మతం ఆచరిస్తాను, మొన్న రంజాన్ మతం కూడా ఆచరించాను, మొన్న ఇఫ్తార్ కూడా పెట్టాను. క్రిస్మస్ చేసుకుంటాను, ఈస్టర్ చేసుకుంటాను, దీపావళి చేసుకుంటాను, వినాయక చవితి చేసుకుంటాను, రంజాన్ చేసుకుంటాను, బక్రీద్ చేసుకుంటాను. సెక్యులర్ భావాలు ఉన్న కుటుంబం మాది. మా కోడలు జైన్, నా భార్య వేరే కులం, కొప్పుల వెలమ కులం, నేను మాల. ఇలా రకరకాల కులాలున్న కుటుంబం మాది. ఒక కులం మీద కానీ ఒక మతం మీద కానీ మాకు ప్రత్యేకమైన ఇది ఉండదు, అందరూ సమానమే. సెక్యులర్ కుటుంబం అనడానికి, సెక్యులర్ అని నేను అనడానికి ఏదన్నా అన్ని రుజువులే. నేను మనసులో ఏ దేవుడిని కొలుస్తాను, నేను మనసులో ఏ దేవుడిని పూజించుకుంటాను, అది నా సొంత అభిప్రాయం, నేను ఆ దేవుడిని కొలుసుకుంటాను. బట్ అందరి దృష్టిలో మటుకు నేను ఖచ్చితంగా అన్ని దేవుళ్ళ గురించి నేను ఎక్కడా కూడా ఒక యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ 10 years ఆఫ్ ఎంపీ అన్ని మతాలని గౌరవించాలి, అన్ని మతాలని సమానంగా చూడాలన్న దృక్పథం నాది. కాబట్టి పిచ్చి కేసులు పెడితే భయపడిపోతాడని అనుకోకండి దయచేసి. మీరు చిన్న సాక్ష్యం, చిన్న బోర్డు